ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓయూలు కూడా కుదుర్చుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లుగా చంద్రబాబు గారు తెలియజేశారు. ఈరోజు విశాఖ కేంద్రంగానే కాగ్నిజెంట్తో పాటుగా మరో 8 ఐటీ కంపెనీలకి ఒకే రోజు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒక రకంగా చెప్పాలంటే పునాదులు వేస్తున్నారు, అభివృద్ధి పునాదులు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు స్ట్రాంగ్ పునాదులు వేస్తున్నారు. పునాదులు వేసి దాని మీద స్ట్రక్చర్ నిలబడాలి. స్ట్రక్చర్ ఎంతైనా నిలబెట్టుకోవాలి. పునాదులు గట్టిగా వేస్తే మన స్ట్రక్చర్ని పైన ఎంతైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పునాదులు వేస్తున్నారు. దాంట్లో భాగంగా కాగ్నిజెంట్తో పాటు 8 ఐటీ కంపెనీలని వైజాగ్కి తీసుకొచ్చారు వాళ్ళు. జరిగినట్టు ఒప్పందాల అనుసరించి ఆ 8 ఐటీ కంపెనీలకి వాళ్ళు శంకుస్థాపన చేశారు. 2026 కల్లా కూడా కాగ్నిజెంట్ మొత్తం ఫస్ట్ ఫేజ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. విడతల వారీగా 2033 నాటికి పూర్తి స్థాయిలో అది వర్క్ చేస్తుంది. 25,000 ఉద్యోగాల్ని కాగ్నిజెంట్ ఇవ్వబోతుంది. సరే, అలాగే మిగతా కంపెనీలు ఏమేంటి, సత్వా డెవలపర్స్ ఇవాళ శంకుస్థాపన చేసిన కంపెనీలు ఇమాజినోవేట్, తర్వాత ఫ్లూయెంట్ గ్రిడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్ట్స్ టెక్నోసాఫ్ట్, ఈ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ఈ సంస్థలు మొత్తం కలిపి రాష్ట్రానికి 3,740 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 41,000 ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఇప్పటికే వైజాగ్లో 150కి పైగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అక్కడ 150 పైగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు, చిన్న చిత్తగా అన్ని కలిపి. ఇక్కడ గూగుల్ డేటా వస్తుంది. ఈ గూగుల్ డేటా రావడం కారణంగా మొత్తం అక్కడ ఉండే ఎకో సిస్టమే మారిపోతుంది వైజాగ్. దీనికి తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మొత్తం 3 ఆర్థిక హబ్బులుగా తయారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని. విశాఖ ఫైనాన్షియల్ హబ్ ఒకటి, అమరావతి ఫైనాన్షియల్ హబ్ ఒకటి, అలాగే ఇక్కడ తిరుపతి ఫైనాన్షియల్ హబ్ ఒకటి, 3 హబ్బులు తయారు చేస్తున్నారు. వాటిని జోన్స్ అంటున్నారు, ఫైనాన్షియల్ జోన్స్ అంటున్నారు. ఈ ఫైనాన్షియల్ జోన్స్లో వైజాగ్ నుంచి గోదావరి జిల్లాలో విజయనగరం వరకు ఒక జోను, అలాగే అమరావతి అనేది గోదావరి జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా వరకు ఒక జోను, అలాగే తిరుపతి జోన్కి వచ్చేసరికి రాయలసీమ మొత్తం ప్లస్ ప్రకాశం జిల్లా. ఈ 3 జోన్లకి 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని సిఈఓలుగా నియమిస్తున్నారు. సో వాళ్ళ పర్యవేక్షణలో మొత్తం అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపుదిద్దుకోబోతుంది. అంటే 2029, 2047 ఈ ప్రణాళికను ఎవరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని అంటే ఈ 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అది జరుగుతుంది. సో వైజాగ్ ఇవాళ శంకుస్థాపన చూస్తే నిజంగా పండగే. ఎందుకంటే గూగుల్ వచ్చేసింది, మైక్రోసాఫ్ట్ రాబోతుందని చెప్పి తెలుస్తుంది. 19, 18 తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మైక్రోసాఫ్ట్ ఎక్కడికి వస్తుంది అనే దాని మీద ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకు 1,58,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి భారతదేశంలో ఏఐకి సంబంధించినటువంటి కంపెనీ పెట్టబోతున్నాము అని చెప్పి ఇటీవలనే సత్యనారాయణలో అనౌన్స్ చేశారు. నరేంద్ర మోడీ గారిని కలిశారు. కలిసి భారతదేశంలో మేము పెట్టాలనుకుంటున్నాం అన్నారు. అంటే అమెరికా తర్వాత అత్యంత పెద్ద పెట్టుబడి అది. 1,58,000 కోట్ల రూపాయలతోటి పెట్టబోతున్నారు మైక్రోసాఫ్ట్. సో ఈ మైక్రోసాఫ్ట్ ఎక్కడ రాబోతుంది అనేది పెద్ద చర్చ. లోకేష్ గారు అమెరికా వెళ్ళారు 6వ తారీఖు. అమెరికా వెళ్ళి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి వాళ్ళ వైజాగ్లో ఈ కాగ్నిజెంట్తో పాటు 8 సంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. అమెరికాలో ఆయన ఎవరెవరిని కలిశారు? ఇంటెల్, ఎన్విడియా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలతో కలిశారు. ఈ కంపెనీలతోటి కలిశారు అని అంటే ఖచ్చితంగా ఒప్పందాలు జరగడానికి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో దావోస్లో జరిగేటువంటి సమావేశంలో ఈ మొత్తం ఒప్పందాలు ఇవన్నీ జరగడానికి మెటీరియలైజ్ చేస్తున్నారు.
ఓకే. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్, యాపిల్, ట్రంప్ టవర్స్ ఈ మూడింటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ మూడు ఆంధ్రప్రదేశ్కి వస్తే మొత్తం టోటల్ ఎకో సిస్టమ్ ఒక వైజాగ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎకో సిస్టమ్ మొత్తం మారిపోయే అవకాశం ఉంది. ఓకే. ఎలా అంటే డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు ఇంటెల్ కానీ ఎన్విడియా కానీ అవన్నీ అమరావతిలోకి వస్తే బాగుంటుంది అనేది లోకేష్ గారి ప్రయత్నం. ఎందుకు డ్రోన్ సంబంధించినటువంటి అసెంబ్లింగ్ కానీ లేదా మెయింటెనెన్స్ సంబంధించి కానీ టెస్టింగ్ సెంటర్ కానీ అక్కడ రావాలని వీళ్ళు చిప్ డిజైనింగ్, సెమీ కండక్టర్స్ దాంట్లో ఎక్స్పర్ట్స్ ఈ రెండు కంపెనీలు, కాబట్టి అక్కడ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వైజాగ్కి మైక్రోసాఫ్ట్ 1,58,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన మైక్రోసాఫ్ట్ ని వైజాగ్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది హైదరాబాద్కి వస్తుందా లేదంటే వైజాగ్కి వస్తుందా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు బహుశా చంద్రబాబు నాయుడు గారు 18-19 తారీఖుల్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది కొద్దిసేపటి క్రితమే. సో ఢిల్లీ వెళ్తున్నటువంటి ఆయన ఎందుకు వెళ్తున్నారంటే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలకి కావాల్సినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ సంబంధించినటువంటి నామ్స్ ని మార్చడానికి, ఆ కంపెనీలు రావడానికి ఆయన ఏమంటున్నారు, బ్లాంక్ చెక్ రాసిస్తాను అంటున్నారు. బ్లాంక్ చెక్ రాసిస్తాను, మీరు వచ్చేసేయండి, మీకు ఏం కావాలో నేను అది ప్రొడ్యూస్ చేస్తా, సపోర్ట్ చేస్తా, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేశానికి మధ్య కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ని ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళు వస్తారు. ఆ నామ్స్ ని ఫుల్ఫిల్ చేయాలంటే మార్చాల్సింది ఎక్కడ, ఢిల్లీలో మార్చాలి. అలానే గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకొచ్చింది. లోకేష్ గారు అప్పుడు విదేశాంగ శాఖ మంత్రిని కలిశారు, అలాగే వైష్ణవిని కలిశారు, ఇట్లా రకరకాల కేంద్ర మంత్రులు కలిశారు. అందరు కేంద్ర మంత్రులతో కలిసి అమిత్ షా గారితో కలిశారు. జనరల్ గా అందరూ ఏమనుకున్నారంటే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఇప్పుడు లిక్కర్ కేసు ఇవన్నీ జరుగుతున్నాయి, విచారణ జరుగుతున్నాయి, దాని మీద మాట్లాడడానికి వెళ్ళారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ లోకేష్ గారు వెళ్ళింది అంత కాదు, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి కంపెనీలు ఏవైతే ఉన్నాయో టెక్ కంపెనీలు వాటిని తీసుకురావడానికి వెళ్ళారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మూడు కంపెనీలు మైక్రోసాఫ్ట్, యాపిల్, అలాగే ట్రంప్ టవర్స్ ఈ మూడింటిని కనుక తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసినటువంటి కృషి 100% ఫలించినట్టు అవుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఈ 16 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగాము. రాబోయేటువంటి రోజుల్లో యుగాల సందర్భంగా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పి ఆ 20 లక్షల ఉద్యోగాలు చూపించేదానికి అవకాశం ఉంది 2029 నాటికి. ఎందుకంటే క్వాంటమ్ సెంటర్ అనేది 2026 జనవరిలో ప్రారంభం కాబోతుంది, క్వాంటమ్ కంప్యూటర్స్. దానికి సంబంధించి నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా రాశారు తాజాగా. ఇది అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ టవర్స్ రాబోతున్నాయి, క్వాంటమ్ కంప్యూటర్స్ అక్కడ ప్రారంభం కాబోతుంది. TCS, అలాగే L&T, IBM ఈ 3 కంపెనీలు కలిసి సంయుక్తంగా క్వాంటమ్ కంప్యూటర్స్ అక్కడ 2026లో స్టార్ట్ చేయబోతుంది, జనవరిలో ఇంకొక 2 నెలల్లో స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో, ఇంటర్నేషనల్ న్యూస్ లో కూడా వచ్చింది. అంటే ఇంటర్నేషనల్ గా కూడా అమరావతి గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఎంత మాట్లాడుకుంటున్నారంటే అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి, ఐటీ హబ్ గా వైజాగ్ ని తయారు చేయాలి, డ్రోన్స్ హబ్ గా అమరావతి రీజియన్ ని, ఎలక్ట్రానిక్స్ హబ్ గా తిరుపతి రీజియన్ ని తయారు చేయాలనేటువంటి ప్లాన్ చేశారు. సమగ్ర అభివృద్ధి కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళ జరిగినటువంటి శంకుస్థాపన, ఒకే రోజు 8 శంకుస్థాపనలు జరిగినాయి. అంటే రాబోయే రోజుల్లో ఒక కాగ్నిజెంట్ ఒకటే 25,000 ఉద్యోగాలు ఇవ్వబోతుంది అంటున్నారు. దాదాపు 1,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. సో రాబోయే రోజుల్లో ఇంకా కంపెనీలు వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫోసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మళ్ళీ పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్, మెటా, మైక్రోసాఫ్ట్, తర్వాత విప్రో ఇవన్నీ కలిపి ఒక AI దాని మీద ఒక కొత్త ప్రాజెక్ట్ చేపడుతున్నారంట. ఆ రీసెర్చ్ అనేది ఆ డేటా మీద ఆధారపడి ఉంటుంది. సో డేటా మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ 5 కంపెనీలు కలిసి డేటా కావాలి, డేటా మీద ఆధారపడి రీసెర్చ్ చేయాలంటే ఎక్కడ రావాలి, వైజాగ్ రావాలి. సో కాబట్టి వైజాగ్ అనేది రాబోయే రోజుల్లో ఒక ఎకో సిస్టమ్ మారిపోయి మొత్తం ఐటీ హబ్గా హైదరాబాద్ లాగా అది రూపాంతరం చెందే అవకాశాలు కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.